టు SR6 న్యూస్. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో దొడ్డి కోమరయ్య విగ్రహ ఏర్పాటును వేరే చోట చేసుకోవాలని అఖిలపక్ష నాయకులు చీకటి మహేష్ గౌడ్ అన్నారు. దంతాలపల్లిలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్నటువంటి గుడికి వెళ్లడానికి మరియు గ్రామ పంచాయతీకి వెళ్లే రోడ్డు మధ్యలో విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ఎవరికి చెప్పకుండా రోడ్డు మధ్యలో విగ్రహం ఏర్పాటుకు పిల్లర్లను ఏర్పాటు చేశారని, ఆ పిల్లర్లను తొలగించాలని కార్యదర్శికి ఫిర్యాదు చేశామన్నారు. సంబంధిత మండల అధికారులు చొరవ తీసుకుని విగ్రహాన్ని వేరే చోట ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మండల కేంద్రంలో దొడ్డి కోమరయ్య మహానుభావుని విగ్రహానికి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. గ్రామస్తులకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా చేయడం జరిగింది. మేము దొడ్డి కోమరయ్య గారి విగ్రహానికి వ్యతిరేకం కాదు. ప్రజలకు ఇబ్బంది ఉన్న చోట వద్దు. ఇది గ్రామంలోనే ఒక పెద్ద రహదారి. ఈ నుంచి హనుమాన్ టెంపుల్కి పోవాలన్నా, శివాలయానికి పోవాలన్నా ఇక్కడ నుంచే గ్రామ పంచాయతీకి పోయే దారి కూడా ఇదే. ఇది RNB రోడ్ శాంక్షన్ అయింది, పొమ్ములంచెకు పోయే దారి. ఈ దారికి మధ్యలో ఈ విగ్రహం పెట్టడం వల్ల గ్రామస్తులకు, ప్రజలకు అందరికీ ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దయచేసి అధికారులను, సంబంధిత యాదవ సంఘాన్ని నాయకుల్ని మేము కోరుతా ఉన్నాం, మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దయచేసి ఇక్కడ విగ్రహాన్ని పెట్టొద్దని మా గ్రామస్తుల తరఫున మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. దయచేసి గమనించి, అధికారులు కూడా గమనించి ఈ పిల్లర్ని ఇక్కడ నుంచి తొలగించే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా, గ్రామస్తులకు, మండలంలో ఉన్న ప్రజలకు సహకరించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తాము.